మెడిటేషన్ అంటే మన ప్రతి మూమెంట్ అంటే ప్రతి సెకండ్ ఉండాలన్నమాట మెడిటేషన్ అంటే. హ్మ్. అదేదో కొంతసేపు 1 అవర్ చేసేది కాదండి. మన ప్రతి మూమెంట్ మనం బ్రెయిన్‌లో చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. హ్మ్. సో, అవన్నీ నీట్‌గా అర్థం చేసుకుంటే మెడిటేషన్ అంటే అర్థమవుతుంది. సో, దానికి మనం సైంటిఫిక్‌గా కూడా చెప్తే ఇప్పుడున్న జనరేషన్‌కి మెడిటేషన్ అంటే ఏంటో కొంచెం ఇంకా ఈజీగా అర్థమవుతుంది. హ్మ్. మన బ్రెయిన్‌లో వచ్చేసి ఒక లింబిక్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. బ్రెయిన్ ఉంటుంది. ఒక హ్మ్. 3, 4 పార్ట్స్ ఉంటాయి కానీ మెయిన్‌గా వచ్చి లింబిక్ బ్రెయిన్ ఉంటుంది. హ్మ్. అది వచ్చి అనిమల్స్‌లో కూడా ఉంటుంది. హుహు. అంటే మన ఎమోషన్స్, కోపాలు, తాపాలు అలా అనమాట. హ్మ్. అది కాకుండా ప్రీ ఫ్రాంటల్ కార్టెక్స్ అని ఉంటుంది. అది వచ్చి మన ఫ్రంట్ బ్రెయిన్ అనమాట. హ్మ్. ఆ బ్రెయిన్ వచ్చి కొంచెం స్టిమ్యులేట్ అయితే మీకు వేగస్ నెర్వ్ యాక్టివేట్ అవుతుంది. ఈ వేగస్ నెర్వ్ యాక్టివేట్ అవుతే ఏమవుతుందంటే మన స్ట్రెస్ ఉంది కదా! మన స్ట్రెస్‌ని వచ్చి సప్రెస్ చేయాలి. చేసి మనం ఎప్పుడు ఇదిగా ఉండాలంటే దానికి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి. అదయినప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ తగ్గాలి. అది అవును. తగ్గినప్పుడే మన స్ట్రెస్ తగ్గిపోతుంది. కరెక్ట్. ఆ స్ట్రెస్ అనేది అలా తగ్గించుకోవాలి మనం ఎవ్రీ మూమెంట్. హ్మ్. సో, అది చాలా చాలా ఇంపార్టెంట్. అది తగ్గాలంటే అది తగ్గినప్పుడు ఏమవుతుంది మనకు హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతుందనమాట. అవును. అవును. మన కార్టిసోల్ లాంటి ఒక ఈ హార్మోన్స్ అంతా కొంచెం స్ట్రెస్ హార్మోన్స్ అంతా కొంచెం సప్రెస్ అయిపోతుంది. ఇది జరగాలంటే ఉన్న మార్గం ఏంటో తెలుసా మెడిటేషన్. అది టోటల్‌గా అప్పట్లో ఇంత సైన్స్ తెలియనప్పుడే మెడిటేషన్ చేశారు కానీ ఇప్పుడు ఇంత సైన్స్‌లో అది కనుక్కున్నారు. హ్మ్. బయట నుంచి ఒక జపాన్ ఎక్కడి నుంచో వచ్చి మన ఇండియాలో మన దీంట్లో యోగిలంతా మెడిటేషన్ చేస్తారు కదా! వాళ్ళందరిని చెక్ చేశారు వెళ్లి. అసలు ఏంటి ఏముంది ఆ అద్భుతం అని తెలిస్తే అప్పుడు వాళ్ళకి పెట్ స్కాన్ చేశారు. ఆ పెట్ స్కాన్ చేసినప్పుడు ఆ స్కాన్‌లో తెలిసింది ఏంటంటే మెడిటేషన్ చేసే వాళ్ళ వీగస్ నెర్వ్ చాలా యాక్టివ్‌గా ఉంది. ఓహో! సో, వాళ్ళకి స్ట్రెస్ అనేది లేదు.